హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ క్యారెట్ ఫ్రై చేస్తున్నానండి. సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దానిలో ఐటమ్స్ అండి, నేను వెండి కొబ్బరి, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిరపకాయలు నేను మిక్సీ తిప్పి పక్కన పెట్టానండి పొడంకి. ఇందులో కారం అండి తగినంత వేసుకోవాలండి, పసుపు అండి 1 స్పూను, సాల్ట్ తగినంత వేసుకోవాలండి, ఒక ఉల్లిగడ్డ అండి, పెద్ద సైజు ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలండి, క్యాబేజీకి తురుముకొని ఉంచుకున్నానండి. చూడండి, క్యాబేజీ కూడా తురుముకొని ఉంచుకున్నాను. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. తగినంత ఆయిల్ వేసుకోవాలండి, ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడెక్కాక ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలండి, 1/2 స్పూనే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. నూనె వేడెక్కిపోయిందండి, నేను 1/2 స్పూను జీలకర్ర వేసుకున్నానండి. చిటపట్లు ఆడేటప్పుడు ఉల్లిగడ్డ వేసుకోవాలండి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేగిపోయిందండి. మనం క్యారెట్ వేసుకుందాం. క్యారెట్ కూడా బాగా వేసుకోవాలండి, దీనిలో వేగితేనే బాగుంటుంది, పచ్చి వాసన పోయే వరకు వేసుకోవాలండి. టమాటా వేయకూడదండి ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, టమాటా క్యాబేజీ కూడా వేసేస్తున్నాండి. క్యారెట్ వేగింది బాగాను. చూడండి, ఈ 2 కూడా కలిపి వేసుకోవాలండి. మనం 2 కలిపి వేసుకుంటేనే బాగా మగ్గుద్దండి. చూడండి ఫ్రెండ్స్, పసుపు, కారం, ఉప్పు, ఇది మనం పొడుగు చేసుకొని పెట్టుకున్నాం కొబ్బరి పొడుగు. ఇది ఎండు కొబ్బరి చిప్పతో చేశానండి నేను. మనం అండి ఇప్పుడు పసుపు వేసుకుందాం 1/2 స్పూను. సాల్ట్ అండి తగినంత వేసుకోవాలండి, నేను 1 స్పూన్తో వేసాను. 1 నిమిషం మూత పెడదాం ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వేపుకున్నాం కాబట్టి మనం 1/2 గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. కొంచెం చిలకరించాలండి అంతే, మగ్గి వరకు మూత పెడతాం కాబట్టి అంతే ఫ్రెండ్స్. సరే, మూత పెట్టుకుందాం. 2 మినిట్స్ వరకు మూత పెడదామండి ఫ్రెండ్స్. మూత పెట్టి 2 మినిట్స్ ఉండాలి, ఎందుకంటే ఈ వేడంతా మనకి అది ఆవిరి అయిపోయి దిగి మనకి మగ్గుద్దండి కర్రీ అంతాను. అందుకని సిమ్లో పెట్టుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆవిరి అంతా దిగిపోయి మనకి కూర అంతా మగ్గిపోద్దండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా మగ్గిందో. క్యారెట్ ఫ్రై అండి, చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, టేస్టీగాను. ఇప్పుడు మనం కారం వేసుకుందామండి, అన్నీ వేసి చూపించాను కాబట్టి. కారం 1/2 స్పూన్ వేసుకుంటే చాలండి, ఎందుకంటే పచ్చిమిర్చి మనం వేసాము, దీనిలో కూడా ఎండుమిర్చి మనం కలిపాము కాబట్టి ఎండు కొబ్బరిలో 1 కప్పు వేసుకున్నానండి నేను. అంతా మొత్తం మిక్స్ చేసుకోవాలండి, మనం బాగా కలుపుకొని 1 మినిట్ నుంచి కట్టేయాలండి, సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. నేను స్టవ్ కట్టేస్తున్నాను, గిన్నెలోకి తీసుకున్నాను, వేరే గిన్నెలోకి. చాలా వేడిగా ఉంది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టీగాను సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.